పూర్వీకుల ఆత్మ కలత చెందితే పితృదోషం వస్తుంది. అదే విధంగా మరణం తర్వాత శ్రాద్ధ, తర్పణం, పిండదానం సరిగ్గా చేయకపోతే వారు పితృదోషం చేయించుకోవలసి ఉంటుంది. ఈ దోషం వ్యక్తి కర్మ ప్రకారం సంభవిస్తుంది. ఒక వ్యక్తికి మంచి కర్మ ఉంటే పితృదోషం ప్రభావం తక్కువగా ఉంటుంది. పితృదోషం కారణంగా వ్యక్తి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను అనేక ఒడిదుడుకులను అనుభవించవలసి ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు మీకు సమస్యలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. పితృదోషం ఒక తరాన్ని మాత్రమే కాకుండా తదుపరి తరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. గరుడ పురాణం ప్రకారం పితృదోషం 3 నుండి 7 తరాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం ముఖ్యంగా తండ్రులు, తాతలు, ముత్తాతలకు బలంగా ఉంటుంది. కాబట్టి వారి మరణం తరువాత అన్ని ఆచారాలను సక్రమంగా నిర్వహించడం అవసరమని గ్రంథాలు చెబుతున్నాయి. పూర్వీకుల దోషం పెరిగితే 7 తరాలు ఈ సమస్యతో బాధపడాల్సి రావచ్చు. కాబట్టి జ్యోతిష్య అధ్యయనాల ప్రకారం పక్షం రోజుల పాటు తగిన కర్మలు చేయటం ద్వారా పూర్వీకులను గౌరవించటం అవసరం.